అసలు మా బక్కోడు కాలేజ్ దగ్గర అక్కడికి ఎందుకు ఎక్కాడు? అది తెలియాలంటే మీకు మా దేవర కథ తెలియాలి. గుడ్ మార్నింగ్ గైస్. యథావిధిగా బల్కింగ్ చేస్తున్నాం కాబట్టి మంచి బ్రేక్ఫాస్ట్ మెక్కేసి నేనైతే కాలేజ్ కి స్టార్ట్ అయిపోయాను. కట్ చేస్తే ఇవాళ నా వల్లే లేట్ అయింది. నా ఫ్రెండ్స్ బంగారాలన్నమాట, ఎంత లేట్ అయినా నా కోసం వెయిట్ చేస్తారు. లేట్ అయింది కాబట్టి రూల్స్ ప్రకారం కాలేజ్ కి రెగ్యులర్ గా టైం కి రావాలి, కానీ మేము లేట్ గా వచ్చాం కాబట్టి మమ్మల్ని గేట్ దగ్గర ఆపేశారు. కాసేపటి తర్వాత మమ్మల్ని అయితే లోపలికి పంపించేశారనమాట. బ్రేక్ టైమ్ లో నేనైతే శనగలు తినేసాను. మా వాళ్ళని చదువుకుంటారు అంటే జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు క్లాస్ రూమ్ లో. ఫూ కరాటే అన్ని కలిపి చేసేస్తున్నాడు అనమాట. అందరూ ఒక ఎత్తు అయితే మా గ్యాంగ్ అంతా ఒక ఎత్తు అనమాట. ఫంక్షన్ లో భోజనాలు కూర్చున్నట్టు అందరం కింద చక్కగా కూర్చున్నాము. మేమందరం మంచిగా కింద కూర్చుంది ఏంటంటే మా ఓడైతే టెక్ చూపిస్తున్నాడు. వారం అంతట్లోనూ నేను ఎదురు చూసేది ఆదివారం ఇంకా బుధవారం, ఎందుకంటే ఆదివారం సెలవు, బుధవారం ఏమో మాకు స్పోర్ట్స్. ఏదో ఇంటర్నేషనల్ ప్లేయర్ లా మేమైతే షటిల్ ఆడుకుంటున్నాము. ఆడిన ప్రతిసారి బిల్డింగ్ పై కొట్టేస్తున్నాం అనమాట. అందుకని మా బక్కోడు ఎక్కాడు, మా బక్కోడే కాదు మా సాయిగడు కూడా ఎక్కాడు. ఆడిన 2 నిమిషాలకే మేము అలసిపోయాం అనమాట. ఇంకా అలసిపోయాం కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా నేను నా ఫ్రెండ్స్ క్యాంటీన్ కి వచ్చి డ్రింక్ అయితే తాగేసాము. కనబడుతున్నాడు కదా ఇడే మా సిఆర్ గడు సాయి, నంబర్ 1 బుల్షిట్ గా. సరదాగా సాయంత్రం నేను నా ఫ్రెండ్స్ బయటకు వచ్చేసాం బిర్యానీ తినడానికి. అటు పోవద్దు అటు వెళ్ళకూడదంటే నా దారి రహదారి అని చెప్పి మా వాడు 1 వేలో వెళ్ళిపోతున్నాడు. ఫైనల్లీ మేమైతే మండి ప్యాలెస్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ముందుగా స్టార్టర్లు కుమ్మేసిన తర్వాత మేమైతే మెయిన్ కోర్స్ కూడా కుమ్మేసాము. అంత తిన్న తర్వాత అరగడానికి సోడా కావాలి కదా, అందుకని చెప్పి సోడా తాగేసాము. కడుపు ఖాళీగా ఉందని చెప్పి కిల్లి కూడా వేసాము. ఇంకా రేపు కలుసుకుందాం, మరి ఫాలో చేసేయండి.